చాలా మంది ఇప్పుడు పాటల రూపంలో పాడారు, మాటల రూపంలో చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ తెలుసు, క్రిస్మస్ అంటే మనకు యేసు క్రీస్తు జన్మించినటువంటి ఒక గొప్ప దినం. ఇది ఈరోజు బెత్లెహేములో పశువుల పాకలో ఈయన జన్మించినటువంటి వ్యక్తికి మరియమ్మకు కన్యగా ఉండి ముగ్గురు దేవదూతలు ఈమె దాచినటువంటి ఈ ప్రపంచంలో ఈయన జననం అంత గొప్ప జననము ఎవరికి లేదు. ఈ సృష్టి మీరు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అక్కడే ఉంది. అంటే క్రీస్తు పూర్వం ఆయన జన్మించిన తర్వాతనే శకం మొదలై అంతకుముందు పూర్వం అన్నమాట. అలాంటి గొప్ప మహానుభావుడు, లోక సంరక్షకుడు, అహింసావాది. అతను కత్తులతో పొడుస్తున్నప్పటికీ కూడా శిలువ కట్టి అతను ఏమి బాధపడకుండా వీళ్ళు నన్ను ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళను క్షమించమని తండ్రి ఏర్పడినటువంటి మహా గొప్ప వ్యక్తి.